ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోస్ రూట్ మార్చారు. ఒకప్పుడు ఏడాదికి ఒక సినిమానే గగనమయ్యేది. కానీ ఇప్పుడు ప్రతి ఏడాది తమ ఫ్యాన్స్ ను అలరించడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళ లైనప్ చూస్తుంటే ఫ్యాన్స్ కి కూడా దిమ్మ తిరిగిపోతోంది. అంతలా తమ సినిమాలతో ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ దూసుకెళ్తున్నారు. అయితే ఈ లిస్టులో అందరికన్నా ముందున్న హీరో మాత్రం ప్రభాస్ అనే చెప్పాలి. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలో స్పిరిట్ చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నారు. ఆ తర్వాత సలార్ 2, కల్కి 2 చిత్రాలతో పాటు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక మూవీ, లోకేష్ కనగరాజు దర్శకత్వంలో మరో మూవీ చేయడానికి స్ట్రాంగ్ లైనప్ ను రెడీ చేసుకున్నాడు. మరో 5-6 ఏళ్ల వరకు ప్రభాస్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఫ్యాన్స్ ను అలరించనున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో అందరికంటే ఎక్కువ మార్కెట్ వాల్యూ ఉన్న హీరో ప్రభాస్ మాత్రమే. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల మార్కెట్ 12,000 కోట్లకు పై మాటే అంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అంతలా సినిమాకు వేరియేషన్ తో పాటు మార్కెట్ ను కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ లిస్ట్ లో సెకండ్ ఉన్న పేరు ఎన్టీఆర్. గతేడాది దేవర చిత్రంతో సోలోగా 500 కోట్ల క్లబ్ లో చేరిన ఎన్టీఆర్ ఈ ఏడాది వాటు చిత్రంతో బాలీవుడ్ లోనూ పరిచయం కాబోతున్నారు. ఒక సాంగ్ మినహా చిత్ర షూటింగ్ పూర్తయినట్లుగా తెలుస్తోంది. హృతిక్ గాయం కారణంగా ఈ పాట షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే వాటు ఈ ఏడాది ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు. యూనివర్సల్ డ్రగ్ మాఫియా కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ రోల్ నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉంటుందని సమాచారం. ఇప్పటికే డ్రాగన్ షూటింగ్ మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్ శరవేగంగా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ నెలాఖరు నుంచి ఎన్టీఆర్ ఇందులో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి. డ్రాగన్ చిత్రం తర్వాత దేవర 2 మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే కొరటాల శివ ఈ చిత్రం కోసం కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. దేవర 2 కూడా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఇక పుష్ప 2తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ కూడా వరుస సినిమాలను లైనప్ లో పెట్టాడు. అయితే ముందుగా ఎవరితో సినిమా చేస్తాడనేది మాత్రం పెద్ద సస్పెన్స్ గా మారింది. పుష్ప 2 సెట్స్ పై ఉండగానే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీకి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు ఈ రేస్ లోకి సడన్ గా అట్లే జాయిన్ అవడంతో ఫ్యాన్స్ లో ఫుల్ కన్ఫ్యూజన్ మొదలైంది. ఈ ఇద్దరి దర్శకుల్లో ఎవరి చిత్రం ముందుగా మొదలవుతుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత పుష్ప 3 చేసే అవకాశం ఉందన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాది తెరకెక్కుతున్న మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్ లో SSMB 29 ఒకటి. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లకముందే ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కుతున్న చిత్రం కావడం, ఇండియన్ సినిమా హిస్టరీలోనే 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడం, మహేష్ లుక్ ఇవన్నీ సోషల్ మీడియాలో మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. రీసెంట్ గా లీక్ అయిన మహేష్ బాబు లుక్ చూసి ఫ్యాన్స్ అయితే పూనకాలలో మునిగితేలారు. ప్రస్తుతం ఒడిశాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆచార్య, గేమ్ చేంజర్ లాంటి వరుస ఫ్లాప్ల తర్వాత రామ్ చరణ్ నుంచి ఒక్క ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. RC16 పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కు బుచ్చిబాబు, సనా దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 2 ఏళ్లుగా ఈ చిత్రంపై ఫోకస్ పెట్టిన బుచ్చిబాబు రామ్ చరణ్ ను సరికొత్తగా చూపించబోతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై మెగా ఫ్యాన్స్ లో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఒక విధంగా RC16, RC17 చిత్రాలు సుకుమార్ పర్యవేక్షణలోనే ఉండబోతున్నాయని టాక్.